ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోలకి హీరోయిన్లుగా చేసే వారి విషయంలో పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమ కూతురు మనవరాలు వయసున్న వారితో స్టార్స్తో రొమాన్స్ చేస్తుండడంపై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. సీనియర్ హీరోలు తమ అనుభవం, ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా అంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్తో రష్మిక మందన్న జోడీ కట్టినప్పుడు ఇది తారాస్థాయికి వెళ్లింది. ఇక తెలుగులో రవితేజ, భాగ్యశ్రీ బోర్సేలు కాంబో పైన కూడా పెదవి విరిచారు. తాజాగా నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు మాధవన్. తమిళ నటుడు మాధవన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హ్యాండ్సమ్ హీరోగా, అమ్మాయిల కళల రాకుమారుడిగా మాధవన్ కి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో తమకు కాబోయే భర్త మాధవన్ లా ఉండాలని అమ్మాయిలు ఆశపడేవారు. అయితే తాను డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి కూడా మాధవన్ బాగా దగ్గరయ్యారు. 3 దశాబ్దాల కెరియర్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ ఇలా చాలా భాషల్లో ఆయన నటించారు. ప్రేమ కథలు, కుటుంబ సినిమాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు. వయసు పెరుగుతుండటంతో హీరోగా నటించడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కథాబలమున్న పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ను పక్కన పెట్టి ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది టెస్ట్, కేసరి చాప్టర్ వంటి సినిమాలతో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నారు మాధవన్. ప్రస్తుతం ఆప్ జైసా కోయి, దే దే ప్యార్ దే 2, దురందర్, అదృష్టశాలి వంటి సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. అయితే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSME 29లో మాధవన్ కీలక రోల్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ కి తండ్రిగా మాధవన్ నటించబోతున్నారని గాసిప్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ ఈ పాత్రకి చియాన్ విక్రమ్ ని సంప్రదించగా ఆయన నో చెప్పడంతో మాధవన్ ని రాజమౌళి సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై సినిమా యూనిట్ కానీ మాధవన్ కానీ స్పందించలేదు. ప్రస్తుతం వివేక్ సోని దర్శకత్వంలో ఆప్ జైసా కోయి సినిమాలో నటించారు. ఇందులో మాధవన్ సరసన దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటించారు. కరణ్ జోహర్ ఈ సినిమా నిర్మించగా జూలై 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మాధవన్ చురుగ్గా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి ఫాతిమాతో ఏజ్ గ్యాప్ పై ప్రశ్నలు రావడంతో ఆయన తన స్టైల్లో స్పందించారు. కో స్టార్స్ తో మనకి ప్రేమ ఉండాలని, అప్పుడే ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మన ఎదురుగా ఉన్న నటినట్లపై కొంచెమైనా రొమాంటిక్ ఫీలింగ్ ఉండాలని, లేదంటే దానిని నమ్మలేమని ఆయన అన్నారు. అయితే పెళ్లైన నటీనటులు రొమాంటిక్ సన్నివేశాలు సరిగ్గా నటించలేరు అని మాధవన్ బోల్డ్ కామెంట్ చేశారు. పెళ్లైన హీరోయిన్స్ తెరపై రొమాంటిక్ గా ఫీలింగ్ కలిగించడం కష్టమని మాధవన్ వ్యాఖ్యానించారు. అలాగే నటీనటుల మధ్య ఏజ్ గ్యాప్ పెద్ద సమస్య కాదని, సినిమాకి కథే బలమన్నారు. సీనియర్ హీరోస్, యంగ్ హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించడంలో మార్పు వచ్చిందని, ఆ తరహా సినిమాలు ఇప్పుడు రావడం లేదు అని మాధవన్ తెలిపారు.